మెగా డిఎస్సీని అడ్డుపెట్టుకుని శ్రీవారిని గోవింద నామాలను అపహాస్యం చేస్తే చూస్తూ ఊరుకోమని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు బీజేపీ కార్యాలయంలో సమావేశమైన ఆయన వైసీపీ నేతలు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అవహేళన చేశారని విమర్శించారు. గోవింద నామాలను అవహేళన చేస్తూ పాటలు పాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామిని నెల్లూరు నడిబొడ్డులో విఆర్ కాలేజ్ సెంటర్లో వీధి నాటకాలు ఆడుతూ ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధిగా ఉంటూ చంద్రశేఖర్ గారు చేసినటువంటి వెక్కిరి చేష్టలు, గోవిందనామాన్ని తీసుకుని వచ్చి మీ ధర్నాలు ఎందుకయ్యా పాడతారు? పక్కన పాడేటప్పుడు పాడకూడదని చెప్పేదానికి నీకు నోరెక్కడ పోయింది? ఇప్పుడే ఒక వీడియో చూశాను నేను ఏం చేతులు కొట్టలేదు అంటున్నాడు. వేరే వాళ్ళు కొట్టేటప్పుడు కొట్టద్దని చెప్పేదానికి ఏమయ్యా నీకు? పాడేటప్పుడు పాడొద్దని చెప్పేయండి ఎందుకు? నీ విద్యా సంస్థల్లో పనిచేసే వ్యక్తులే దీని వెనకాల ఉన్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్కి వెళ్తున్నాం. వీళ్ళందరి మీద ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీకు చిత్తశుద్ధి ఉంటే అలిపిరి పాదాల దగ్గరికి వచ్చి స్వామివారి పాదాలు అక్కడ ఉంది, పాదాల మడప అక్కడ దండం పెట్టుకొని వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పు. అంతవరకు నేను వదిలే ప్రసక్తే లేదు.